నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటమ్ ఐఏఎస్. సో ఈరోజు మనకు వేరియస్ న్యూస్ పేపర్లో కూడా చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా ఉండడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్ను స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి, మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో ప్రధానంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలను ఒకసారి గమనించుకున్నట్టయితే, కొలువులపై సర్కార్ ఫోకస్ అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను ఇక్కడ కవర్ చేయడం జరిగింది. వివిధ శాఖల్లో 15,000కు పైగా ఖాళీలు ఉన్నట్లు అంచనా, డిఎస్సి గ్రూప్స్ పోలీస్ పోస్టులకు కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. త్వరలో గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 నియామక పత్రాల అందజేత, ఖాళీల వివరాలు సేకరించి జాబ్ క్యాలెండర్ ప్రకటన, జూలై నుంచి వరుస నోటిఫికేషన్లు ఇచ్చేందుకు బోర్డులు సిద్ధమంటూ ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకుని రావడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కీలక పాత్ర పోషించిన నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రేవంత్ సర్కార్ కొత్త కొలువులపై ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగ ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ త్వరలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఆపై నియామక పత్రాలు ఇచ్చేందుకు రెడీ అవుతుంది. సో ప్రభుత్వ నిర్ణయంతో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. వివిధ శాఖల్లో మొత్తం 15,000కు పైగా ఖాళీలున్న తొలి విడతలో వివిధ శాఖలకు సంబంధించి 10 నుంచి 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వీలైనంత త్వరగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు వివిధ రిక్రూట్మెంట్ బోర్డులకు పంపేలా కసరత్తు చేస్తున్నామని సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా కొత్త ఉద్యోగాల కల్పనలకు పరిస్థితులు అనుకూలించకపోయినా ముందుకే వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్ని రోజుల నోటిఫికేషన్లకు అడ్డంకి మారిన ఎస్సీ వర్గీకరణ అంశం కొలిక్కి రావడంతో ఇక ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వం వేగం పెంచింది. ప్రభుత్వం ఏర్పాటైన తొలి నాళ్లలోనే అత్యంత మనకు ప్రాధాన్య అంశంగా యువతకు ఇచ్చిన గ్యారంటీలు అమలు దిశగా ప్రభుత్వం కూడా ఫోకస్ చేస్తున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం రూపొందించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల అమల్లో జాప్యం జరిగింది. సో ఆ అలసత్వాన్ని సవరిస్తూ ఆర్థిక శాఖ కొత్త జాబ్ క్యాలెండర్ కోసం కసరత్తు ముమ్మరం చేస్తున్నట్టు సమాచారం. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర పడిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి అవకాశం కలుగుతుంది. సో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీ, ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీ మేరకు నిరంతరం ఖాళీ పోస్టుల గుర్తింపు, భర్తీకి అవసరమైన కార్యాచరణ ఉండాలని ఇటీవల సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా ప్రకటించే పోస్టుల కోసం ప్రభుత్వంపై ఏటా ₹1,000 కోట్ల పైన ఆర్థిక భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనాలు సిద్ధం చేసింది. అయినప్పటికీ నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సీఎం సూచించినట్టు తెలుస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడకుండా ఎప్పటికప్పుడు ఖాళీలు గుర్తించి జాబ్ క్యాలెండర్ ప్రకారం పోస్టులు భర్తీ చేసేందుకు రెడీగా ఉండాలని చెప్పేసి రిక్రూట్మెంట్ బోర్డులకు సైతం ఆదేశాలు వెళ్ళినట్టు సమాచారం. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగులు ఎందరూ, వాటిల్లో మనకు ప్రధానంగా చూసుకుంటే శాంక్షన్ పోస్టులు ఎన్ని, వాటిల్లో ఖాళీలు తలెత్తే కాంట్రాక్ట్ పద్ధతి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసిన పోస్టులు ఎన్ని, వీటికి ఆర్థిక శాఖ అనుమతి ఉందా, జీతభత్యాల చెల్లింపు ఏ విధంగా జరుగుతున్నాయి తదితర వివరాలను అన్ని శాఖల నుంచి తెప్పిస్తున్న ప్రభుత్వం మొత్తం కలిపి ఉద్యోగుల డేటాబేస్ సిద్ధం చేస్తుంది. దీనివల్ల ఏ శాఖలో ఏ ఉద్యోగి ఎప్పుడు రిక్రూట్ అయ్యాడు, పదవి విరమణ ఎప్పుడు లాంటి వివరాలను రెడీమేడ్గా ఆర్థిక శాఖ వద్ద ఉండబోతుంది. దీని ద్వారా రానున్న రోజుల్లో ఏర్పడే ఖాళీలకు ముందస్తుగానే తెలుస్తుంది. అందుకే తగిన విధంగా జాబ్ క్యాలెండర్ రూపొందించేందుకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఏ శాఖలోనైనా అదనపు సిబ్బంది పనిచేసినా ప్రభుత్వ నియామకాలకు విరుద్ధంగా హెచ్ఓడీల్లో సొంతంగా రిక్రూట్ చేసుకున్న ఆయా వివరాలు కూడా నమోదు కానున్నాయి. సో ఇక్కడ మరొక కీలకమైన అప్డేట్ కూడా చూసుకున్నట్లయితే, ఇంజనీరింగ్ పోస్టులకు ఒకే ఎగ్జామ్ అంటూ గతంలో వివిధ శాఖలకు చెందిన ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ విడివిడిగా జరిగేది. ఈసారి అలా కాకుండా ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా ఒకేసారి పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇవి సుమారు 2,000 నుంచి 2,500 వరకు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇవి కాకుండా గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు మరొక 5,000 వరకు ఉండవచ్చని తెలుస్తుంది. ఇంతకాలం ఎక్స్టెన్షన్ పేరుతో మనకు కీలక బాధ్యతల్లో ఉన్నవారిని టర్మినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై క్రింది స్థాయి ఉద్యోగులతో పాటు నిరుద్యోగుల్లో సంతోషం నెలకొంది. ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని రిలీవ్ చేయడం ద్వారా త్వరిత స్థానాల్లో ఉన్న వారికి పదోన్నతులు లభిస్తాయని, ఆ చైన్ సిస్టంలో క్రింది స్థాయిలో ఉన్న
పోస్టులు ఖాళీ అయి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుందని యువతలో ఆనందం వెలువరిస్తుంది. మరి అదేవిధంగా మరొక అంశం కూడా చూసుకున్నట్టయితే పోలీస్ గ్రూప్స్లో భారీగా కొలువులు అంటున్నారు. 6,000కు పైగా పోస్టులతో ప్రభుత్వం ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నట్టు ఏర్పాటు చేస్తుంది. అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీపడే గ్రూప్స్ ఖాళీలు భారీగానే ఉన్నట్టు సమాచారం. గ్రూప్ 1లో 300 పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది. గ్రూప్ 2లో సుమారు 800 నుంచి 1000 పోస్టులు ఉంది. అదేవిధంగా గ్రూప్ 3 అండ్ 4 కలిపి 5,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. వీటన్నిటిని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ప్రకటించింది. పోలీసు ఉద్యోగాలు 12,000కు పైనే ఉండనున్నాయి. ఇందులో ఎస్ఐ ఉద్యోగాలు 600కు పైగా ఉండేటువంటి అవకాశం ఉంది. కానిస్టేబుల్ పోస్టులు మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 10,000కు పైగా ఖాళీలు ఉన్నట్టు సమాచారం. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2,000, గెస్టెడ్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ పోస్టులు, డిగ్రీ కాలేజీలో లెక్చరర్ పోస్టులతో పాటు అకాడమిక్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. సింగరేణిలో అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకుంటే 1000 ఖాళీలకు నోటిఫికేషన్ రానుంది. వీటితో పాటు ఏఈ, ఏడబ్ల్యూ లాంటి టెక్నికల్ పోస్టులు, లైన్మెన్ జాబ్స్ కూడా భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. సో నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నుంచి గరిష్టంగా 6 నెలల్లో సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసేలా బోర్డులు ఏర్పాటు చేయనున్నట్టు, ముఖ్యంగా కోర్టు కేసులు రాకుండా క్వశ్చన్ పేపర్లో తప్పులు లేకుండా కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఖాళీల సమాచారం అందిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అన్ని బోర్డులు కూడా రెడీగా ఉన్నట్టు మనకి ఇక్కడ సమాచారం అండి. సో అభ్యర్థులందరూ మీరు గమనించుకునేటువంటి ప్రయత్నం చేయండి. 2025 సంవత్సరంలో కొత్త నోటిఫికేషన్ల పరంపర అనేది తెలంగాణలో కొనసాగనుంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే ఈ యొక్క ఎగ్జామినేషన్ అపీర్ అవ్వాలని భావిస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇక నుంచి ప్రిపరేషన్ మీరు కొనసాగించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ నోటిఫికేషన్లకు సంబంధించి మీకు రెగ్యులర్ అప్డేట్స్ కానీ దీనికి సంబంధించినటువంటి 100% జాబ్ ఓరియంటెడ్ మనకు ట్రైనింగ్ కానీ ఇవన్నీ కూడా మనకు దీనికి సంబంధించిన కోచింగ్ కూడా పూర్తి స్థాయిలో ఎపిటమ్ ఐఏఎస్ ఆధ్వర్యంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఎపిటమ్ ఐఏఎస్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మరొక కీలకమైనటువంటి అప్డేట్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఉన్నటువంటి మరొక కీలకమైన అప్డేట్, గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఈ నెల 16 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ వేరియస్ న్యూస్ పేపర్లో కూడా మనకు దీన్ని ప్రధానంగా కవర్ చేయడం జరిగింది. సో గ్రూప్ సర్వీసెస్కి సంబంధించి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే వివిధ పోస్టుల గ్రూప్ 1 సర్వీసెస్లో వివిధ పోస్టులకు సంబంధించి 563 ఖాళీల భర్తీకి ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 16వ తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించాలని చెప్పేసి ఫిబ్రవరి 2024లో 563 గ్రూప్ 1 సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 16, 17, 19, 21 తేదీల్లో సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ, అంటే దీన్ని గతంలో మనం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని పిలిచేవాళ్ళం, అందులో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని టీజీపీఎస్సీ వెల్లడించింది. సో 22వ తేదీ రిజర్వ్ డేగా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే నిర్ణయించినట్టు తెలుస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను కమిషన్ వెబ్సైట్ అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది. సో అంటే నిన్న ఆల్రెడీ నైటే మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో కూడా ఆ యొక్క లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ నుంచి కమిషన్ వెబ్సైట్లో అనగా మనకు www.tspsc.gov.in అనే ఒక వెబ్సైట్లో అందుబాటులో ఉండేటువంటి ధృవపత్రాల మెటీరియల్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించడం జరిగింది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ధృవీకరణకు సంబంధించినటువంటి మెటీరియల్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఒరిజినల్ డాక్యుమెంట్లు 2 సెట్ల మనకు దానికి సంబంధించిన జిరాక్స్ కాపీలు, దానికి సెల్ఫ్ అటెస్టేషన్ స్వీకరించి తీసుకొని రావాలని సూచించారు. ఏ అభ్యర్థి అయినా సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిజర్వ్ రోజున ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకురాకపోతే ఆ తర్వాత వారికి సమయం ఇవ్వబడదని స్పష్టం చేయడం జరిగింది. అంటే మీకు ఏ రోజైతే అలొకేషన్ చేశారో ఆ రోజు మాత్రమే మీ యొక్క వెరిఫికేషన్ సంబంధించిన పూర్తి సర్టిఫికేట్లు మీరు తీసుకొని రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు నెక్స్ట్ డే తీసుకొస్తామంటే అలాంటి వెసులుబాటు ఏం లేదన్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించడం జరిగింది. 16 నుంచి గ్రూప్ 1 సర్టిఫికేట్ల పరిశీలన అంటూ ఇదే అంశాన్ని కూడా మనకు కవర్ చేయడం జరిగింది. ఇదే అంశాన్ని కూడా మిగతా దినపత్రికలు కూడా ఇదే అంశాన్ని కూడా కవర్ చేయడం జరిగింది. సో మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మరొక కీలకమైన అప్డేట్ ఒకసారి గమనించుకునేటువంటి ప్రయత్నం చేస్తే, సింగరేణి సిగలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీ అంటూ ప్రధానంగా ఒక వార్తను హైలైట్ చేయొచ్చు. జాతీయ స్థాయిలో 2వ యూనివర్సిటీ కొత్తగూడెంలో ఏర్పాటు, మంత్రి తుమ్మల ప్రతిపాదనలకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్, స్కూల్ ఆఫ్ మైన్స్కు కాలేజ్ అప్గ్రేడేషన్, పరిశోధకులకు ఉపయుక్తంగా అరుదైన భూ నిక్షేపాలు, మైన్
ఎన్విరాన్మెంట్ ఇంజనీర్లకు మంచి అవకాశాలు, త్వరలోనే ఏర్పాటు కానున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటూ ఒక ప్రధానమైన వార్తను చూసుకోవచ్చు. హర్షం వ్యక్తం చేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు, విద్యార్థులు అంటూ ఒక ప్రధాన వార్తను ఇవ్వడం జరిగింది. ప్రధానంగా సింగరేణి పుట్టినిల్లు కొత్తగూడెంలో మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు పొందనుంది. దేశంలో 2వ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటవుతుంది. పారిశ్రామిక రంగానికి విద్యారంగం అనుసంధానంతో ఈ యూనివర్సిటీ తెలంగాణకే మణిహారంగా మారనుంది. సో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదించిన ఈ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇక్కడున్న స్కూల్ ఆఫ్ మైన్స్ కాలేజీ అప్గ్రేడ్ అవుతుంది. సో ఈ మేరకు జీవో నంబర్ 20ని ప్రభుత్వం జారీ చేసింది. భద్రాద్రి రామయ్య కళ్యాణంలో తొలిసారి పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనకు ఒక్కరోజు ముందే ఈ యూనివర్సిటీని ప్రకటించడం విశేషం. అరుదైన ఖనిజ నిక్షేపాలు, అత్యధిక అటవీ విస్తీర్ణం, అరుదైన పరిశ్రమలు, పుణ్యక్షేత్రం ఇలా తెలంగాణకి తలమానికంగా ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉంది. తెలంగాణకి కల్పతరువుగా గ్రోత్ ఇంజన్గా నిలిచిన సింగరేణి ఇక్కడే కొలువు తీరింది. పాల్వంచలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటుతో విద్యుత్ వెలుగులు అందించేటువంటి పారిశ్రామిక ప్రాంతంగా మారింది. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్లాంట్, నవభారత్ ఫెర్రో అలైస్, అదేవిధంగా ఐటీసీ, అశ్వాపురం వద్ద హెవీ వాటర్ ప్లాంట్తో పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి ఈ ప్రాంతంలో మరొక యూనివర్సిటీ రావడం ద్వారా ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి స్థానిక అభ్యర్థులకు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో అదేవిధంగా మరొక కీలకమైన అప్డేట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సికి ఏర్పాట్లు చేయండి అంటూ మంత్రి లోకేష్ గారి యొక్క ప్రకటన కూడా ఒకసారి గమనించుకునే ప్రయత్నం చేద్దాం. సో విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణల అమలు జూన్ నాటికి పూర్తి చేయాలని అధికారులను విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. విద్యాశాఖలో సంస్కరణలు, మెగా డిఎస్సి, 10 ఇంటర్మీడియట్ ఫలితాలు, అదేవిధంగా డాష్బోర్డ్ రూపకల్పనపైన అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ న్యాయపరమైన చిక్కులు లేకుండా సాధ్యమైనంత త్వరగా మెగా డిఎస్సి ప్రకటనకు ఏర్పాట్లు చేయాలని సూచించడం జరిగింది. సో అదేవిధంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల విడుదలకు చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చినటువంటి వనమిత్ర యాప్లో ఫలితాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆగస్టులో వివిధ రాష్ట్రాల విద్యా మంత్రుల కాంక్లేవ్లో రాష్ట్రంలో నిర్వహించేందుకు కేంద్ర మంత్రి ఇప్పటికే అంగీకారం తెలిపారని, దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశించారు. సో ఏది ఏమైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి అనేది అతి త్వరలో రానుంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు సో ప్రిపరేషన్ కొంతమేర స్పీడప్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరి అదేవిధంగా మరొక కీలకమైన అప్డేట్ ఏంటంటే, ఎవరైతే తెలంగాణలో ఇప్పుడు రాబోతున్నటువంటి పోలీసు ఉద్యోగాన్ని, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో రిక్రూట్ చేయబోతున్నటువంటి పోలీసు ఉద్యోగాన్ని సాధించాలని మీ కళ అయితే, మీ కళల కాకి ఉద్యోగానికి వారధిగా ఉంటుంది ఎపిటోమ్ పోలీస్ అకాడమీ. సో మరి ఈ యొక్క ఎపిటోమ్ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో టీజీ ఎల్పిఆర్బి, అదేవిధంగా ఏపీఎస్ ఎల్పిఆర్బి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఎస్ఐ కానిస్టేబుల్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసులు కూడా అందించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో 100% సిలబస్ కవరేజ్ చేస్తూ పర్సనలైజ్డ్ మెంటర్షిప్ 24/7 అందిస్తూ ఫ్రీ టెస్ట్ సిరీస్ విత్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తూ ఫ్రీ ఫిజికల్ ఈవెంట్స్ ట్రైనింగ్, గ్రౌండ్ ట్రైనింగ్ కూడా అందించడం జరుగుతుంది. సో ఇది డిజిటల్ క్లాస్ రూమ్లో ఆఫ్లైన్లో బోధించడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ కూడా అవైలబుల్ ఉండడం జరుగుతుంది. సో స్పెషల్ ఫోకస్ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. సో ఇందులో 33% ఫీ కన్సెషన్ ఫర్ ఉమెన్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కోర్స్ అనేది మనకు ఆఫ్లైన్ కోర్స్ వచ్చేసరికి 11,999. ఇది ఆఫర్ ప్రైస్ అండి. 20,000 వర్త్ ఉన్నటువంటి ఫుల్ కోర్సును మీకు జస్ట్ 11,999 రూపీస్కి ఇస్తున్నారు. ఆన్లైన్ 10,000 వర్త్ ఉన్నటువంటి ఈ కోర్సును 2,999 రూపీస్కి అందివ్వడం జరుగుతుంది. సో కొత్త బ్యాచ్ అనేది మనకు 21st ఏప్రిల్ రోజున మనకు ఈ యొక్క కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దీని యొక్క అడ్రస్ వచ్చేసరికి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎబో డామినోస్ పిజ్జా అండి, స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 45 దగ్గర మనకు ఉండడం జరుగుతుంది. సో మరింత సమాచారం కోసం 709-560-6638 లేదా 709-560-6639 నెంబర్కు కాల్ చేయండి. సో అదేవిధంగా ఎవరైతే మ్యాథ్స్లో వెనుకబడినటువంటి అభ్యర్థులు ఉంటారో సో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని కూడా ప్రత్యేకంగా అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ సంబంధించినటువంటి కోర్సును కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ కోర్సు కూడా మీకు యాక్టివ్ కావాలన్నా, ఇందాక ఫుల్ లెంత్ కోర్స్ యాక్టివ్ కావాలన్నా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన యాప్ ఎపిటోమ్ ఐఏఎస్ అనే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఇక్కడ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కూడా అందుబాటులో ఉంటుంది. సో మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా 709-560-6638 709-560-6639 నెంబర్కు కాల్ చేయండి.
సో ఇలా రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ కూడా ఎపిటోమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది విద్యా ఉద్యోగ సమాచారాలకు సంబంధించి. సో రెగ్యులర్ అప్డేట్స్ కోసము, అదేవిధంగా నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫ్రీ లెక్చర్స్ కోసము, రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటోమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్.